అట్లా 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 తిరుగు, అట్లా తిరిగి కూర్చుంటారు. భవ్యాంష్ భవ్యాంష్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వెడ్డింగ్ సిరీస్ 5 అయితే ఈరోజు నెక్స్ట్ డే మార్నింగ్ నలుగు పెడతారనమాట. సో నలుగు పెట్టే టైంలో నేను వీడియో తీశాను, అది మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. అండ్ కొంచెమైనా హెల్ప్ అవుతుంది అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి అనమాట. అండ్ లైక్ కొట్టడం మర్చిపోకండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. సో ఈరోజు అయితే మార్నింగ్ నలుగు పెడుతున్నారు మా మామకి, మా పిన్ని, మా మమ్మీ, మా అత్తమ్మ, తోడు పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు, మొత్తం 5 పీట చుట్టూ తిరుగుతారనమాట. 4 sides మొక్కుతూ తిరుగుతూ ఉంటారనమాట 5 rounds. సో అది మా ఆచారం. సో అలానే ఇప్పుడు 5 సార్లు అయితే 5 తిరగాలన్నమాట. ఇక్కడ మా పిన్ని, మా అత్తమ్మ, తోడు పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు అండ్ మా మమ్మీ 5 తిరుగుతున్నారు. ఇంతకీ తోడు పెళ్లి కొడుకు ఎవరో చెప్పలేదు కదా, అతను మా తమ్ముడు, మా పిన్ని కొడుకు. నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, నాకు తెలిసినంత వరకు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో 5 రౌండ్లు అయిపోయిన తర్వాత కూర్చుంటారనమాట. ఇక్కడ చూసారు కదా. సో నలుగు ఒకరు పట్టుకున్నారు, దీపం ఒకరు పట్టుకున్నారు. 5 rounds అయిపోయిన తర్వాత దేవుడికి నమస్కరించుకొని పీట మీద కూర్చుంటారు. సో ఇక్కడ మా మామ దేవునికి మొక్కుకొని ముందు కుడి కాలు పీట మీద పెట్టి కూర్చోవాలి, కుడివైపు తిరగాలి. కానీ ఎడమవైపు తిరిగిండు మా అత్తమ్మ చెప్పడం వల్ల. అదొక మిస్టేక్ అయ్యింది, తను తెలియక చెప్పింది. కానీ ఎవరైనా సరే మిస్టేక్స్ నుంచే కదా నేర్చుకుంటారు. సో కూర్చున్నాడు ఇక్కడైతే. అట్లనే కదా, తోడు పెళ్లి కొడుకు కూడా కూర్చున్నాడు. సో ముందుగా అయితే ఆయిల్ నెత్తికి రాస్తారు అనమాట, జుట్టుకి, హెయిర్కి మొత్తం ఆయిల్ రాస్తారు. ఎందుకు రాస్తారో నాకు తెలీదు కరెక్ట్గా, కానీ 5 అయితే పట్టుకొని ఆయిల్ రాస్తారు. సో అలానే 5 ఆయిల్ అయితే రాస్తున్నారు. అలానే తోడు పెళ్లి కొడుకుకి కూడా రాస్తున్నారు. ఇక్కడ భవ్యాంశ్ వాళ్ళ అమ్మ ఈమెనే, మా అత్తమ్మ. అండ్ ఇక్కడ మా అమ్మమ్మ, ఇది మా పిన్ని, ఇది మా అత్తమ్మ. సో చూసారు కదా, వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్. సో నలుగు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఊర్లలో పెళ్ళిళ్ళు చాలా అద్భుతంగా జరుగుతాయి అన్నమాట, సిటీలో ఇలా జరగదు. ఇక్కడ మా మామ పెళ్ళి 5 రోజుల పండగలాగా మంచిగా జరిగింది. సో ఇక్కడ ఇప్పుడు మా మమ్మీ అయితే నలుగు తీసుకొని దేవుడికి మొక్కుకుంటుంది. చూసారు కదా, దేవుడికి మొక్కుకొని ముందుగా అయితే ఫేస్కి రాస్తుంది. పెళ్ళిలో పెళ్లి కొడుకు అందంగా కనిపించాలి కదా, అందుకే నలుగు రూస్తారు. ఇక్కడ తోడు పెళ్లి కొడుకు చూసారా ఎలా చూస్తున్నాడో? అవును, తోడు పెళ్లి కొడుకుగా కూర్చున్నది మా తమ్ముడు. మీరు నా ప్రీవియస్ వీడియో చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఎవరు అని. ఈయన మా తమ్ముడు, తోడు పెళ్లి కొడుకుగా కూర్చున్నాయన. అండ్ ఫేస్కి నీట్గా రూసిన తర్వాత అందరూ పాట పాడుతూ నలుగు రూస్తారనమాట బాడీకి మొత్తం. సో పెళ్ళికి కళ రావాలి కదా, మంచిగా రుద్దుతారనమాట నలుగు పెట్టి. నలుగు అంటే అన్ని పిండిలో కలిపి మంచిగా ఉంటుంది అన్నమాట. నలుగు తీసుకొని అందరూ రుద్దుతున్నారనమాట. అలానే పాట పాడుతూ మంచిగా రుద్దుతారు. తెలుగింటి పెళ్ళిళ్ళు చాలా అద్భుతంగా జరుగుతాయి. మీ దగ్గర ఇలా జరుగుతుందా? కమెంట్ చేయండి. మా దగ్గర అయితే ఇలానే రుద్దుతారనమాట.
అండ్ ముందు రోజు నలుగు పెట్టిన రోజు అయితే ఊరి వాళ్ళందరినీ పిలిచారు. ఇక్కడ అయితే మార్నింగ్ కూడా మళ్ళీ నలుగురు ఊస్తారనమాట. అలా 5 సార్లు నలుగురు ఊస్తారు. ఇప్పుడైతే నార్మల్గా కొంతమంది ఉన్నారు చుట్టాలు, వాళ్ళు మాత్రమే నలుగురు ఊస్తున్నారు. పాట పాడుతూ నలుగురు ఊస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి మా భవ్యాంష్కి నేను మా భవ్యాంష్కి నలుగురు చూసాను అనమాట. ఎంతో క్యూట్గా ఉన్నాడో చూసారా నలుగురు చూస్తే. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియో చూస్తే తెలుస్తుంది మా భవ్యాంశ్ ఎవరు అని. సో ఇక్కడైతే మా భవ్యాంశ్ పెళ్ళి పెద్ద మా భవ్యాంశే మొత్తం తిరుగుతూ ఉంటాడు. సో ఇక్కడ మంచిగా మాట్లాడుతూ నవ్వుతూ చేస్తూ నలుగురు అయితే రూస్తున్నారు. ఎంతమంది అయినా నలుగురు ఇవ్వచ్చు. మా పిన్ని పాట పాడుతుందన్నమాట. మా పిన్ని ఆమె ఎల్లో కలర్ శారీ కట్టుకున్న ఆమె మా పిన్ని. అండ్ వెనక ఉన్నది మా అత్తమ్మ, భవ్యాంశ్ వాళ్ళ మమ్మీ. సో మా భవ్యాంశ్ చూసారు కదా, అక్కడ ఉండి అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, ఎంత క్యూట్ గా ఉన్నాడో. అండ్ ఇక్కడ మా తమ్ముడు చూసారా ఎలా కూర్చున్నాడో. అండ్ ఇది చూసేయండి. శని పూలు తెచ్చి చెల్లెల్లి నాడే, శని పూలు తెచ్చి చెల్లెల్లి నాడే, శని పూలు తెచ్చి చెండల్లి నాడే, శని పూలు తెచ్చి చెండల్లి నాడే, ఈమె మా మర్దల్ అండ్ ఈమె మా చెల్లి. వీళ్ళకి మర్దల్కి నలుగురు చూసానమాట. చాలా హ్యాపీ మూమెంట్స్ అనమాట ఇవి. చూసారు కదా ఇక్కడ మా అత్తమ్మ అండ్ మా మమ్మీ వాళ్ళు, మా పిన్ని, మరదల్ వదిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసుకుంటారు అనమాట. చాలా బాగుంటుంది ఫెస్టివల్ మాత్రం. చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇంకా ఆశీర్వాదం ఇస్తుంది మా మమ్మీ. అండ్ కుదిరిన వాళ్ళందరూ అయితే అక్షంతలు వేసి బొట్టు వేసి దిష్టి తీస్తారనమాట. దిష్టి తీసిన తర్వాత నార్మల్గా కొన్ని ఫొటోస్ అయితే దిగినాము. ఇక్కడ నేను కూడా ఉన్నా, మీరు బాగా గమనిస్తే నేను కనిపిస్తాను. సో నార్మల్గా అయితే నేను కూడా ఆడ నుంచొని ఉన్నా. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. కానీ దానికంటే ముందు మీరు చేయాల్సింది ఒకటి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని ముందుకు సాగించాలి అనేసి కోరుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. ఇంతవరకు చూసారని అనుకుంటున్నాను. చూసి లైక్ చేసి కమెంట్ కూడా చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం కొట్టట్లేరు చాలా వరకు. లైక్ కొట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజుకి వీడియో ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.